పౌలు గారి మాట ప్రకారమై నడుస్తూ ఉన్నారు. నడుస్తున్నటువంటి ఆ సమయము సందర్భములో ఆయనను బలపరచడానికి ఆయన చెప్తుంటున్నటువంటి మాట, నిన్ను గూర్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ బోధ గూర్చి నీవు జాగ్రత్తగా ఉండు, వాటన్నిటిలో నిలకడగా ఉండు, అప్పుడు నీవు రక్షించబడతావు, నీ మాట విన్న వారందరూ కూడా రక్షించబడతారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, మనము రక్షించబడాలి. మనం ఎవరికైతే సువార్తను పరిచయం చేస్తున్నామో వారు కూడా రక్షించబడాలి. ఆమేన్. పౌలు గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, నువ్వు రక్షణలోనికి వచ్చావు, ఈ మాట విన్న ప్రతి వారు కూడా నీవు నడిపించాలి అని చాలా అద్భుతమైనటువంటి మాటలను యవన ప్రాయంలో ఉన్నటువంటి తిమోతి గారి పక్షం జాగ్రత్తగా ఆ మాటలన్నిటిని కూడా మనము ధ్యానం చేద్దాం పుల్లరా. ఆ పై వచనంలో రాయబడుతున్నటువంటి మాట, అనగా 15వ వచనం రాయబడుతున్నటువంటి మాట, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఈ మాట దగ్గర మనం గడిచిన 2 రోజుల దినం ఆగాం కదా పుల్లరా. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అని పౌలు గారు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఎవరైనా, ఏ మనుషుడైనా, ఏ విశ్వాసైనా అభివృద్ధి పొందాలి, ఏ కుటుంబమైనా అభివృద్ధి పొందాలి. ఆ కుటుంబము పుల్లరా అభివృద్ధి పొందినది అని సమస్తానికి కూడా తెలియాలంట. సమస్తమునకు తేటగా తెలియాలి. ఒక మనుషుడు అభివృద్ధి పొందాడంటే, ఒక కుటుంబము ప్రభు ద్వారా అభివృద్ధి పరచబడిందంటే అది సమస్తానికి కూడా తేటగా తెలియపరచబడాలి. కానీ ఈ రోజున కొంతమంది బిడ్డలు రక్షణ పొందాము అని చెప్పుకోవడానికే భయపడుతున్నారు కదా ప్రియులారా. చాలామంది గుట్టుగా బాప్తీసాలు తీసుకొస్తున్నారు, బయటికి చెవటల్లా కదా ప్రియులారా. బయటికి చెవటల్లా కొంతమంది నేను రక్షణ పొందాను అనే మాట చెవటానికి కూడా భయపడుతున్నారు. భయపడేమని లేఖనం చెప్తా ఉంటలేదు. మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉంటే, కొంతమంది ఏమో నేను రక్షణ పొందాను అనే మాట చెప్పడానికి కూడా భయపడతా ఉంటున్నారు. ఏమో వారి ఆలోచన ఏమై ఉంటుందో, వారు ఏ రీతిగా ఆలోచిస్తున్నారో మనకైతే తెలియదు. కానీ రక్షణ పొందాము అని చెప్పడానికి భయపడకూడదు, రక్షణ పొందాము అని చెప్పడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడకూడదు. అదే మన అభివృద్ధికి తొలిమెట్టు అని మనం గమనించాలి. రక్షణ పొందటం అనేటటువంటిదే మన కుటుంబానికి, మన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి తొలిమెట్టు, అది తొలి ఆశీర్వాదము, అది తొలి అభివృద్ధి అని మనము నమ్మి గ్రహించేటటువంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నారు, ప్రియులారా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే ఇదిగో తిమోతి నువ్వేం చేయాలి అని చెప్తున్నాడంటే, వీటిని మనస్కరించుచు వీటి యందే సాధనము చెయ్యి అన్నాడు. వీటి యందే సాధనము చెయ్యి, మనస్కరించుచు అనగా మనస్సులో వాటిని ఉంచుకొని వాటి యందు నీవు సాధన చేస్తే నీవు అభివృద్ధి పరచబడతావు. నీ అభివృద్ధి అంతయు కూడా తేటగా కనబడుతుంది. ఏ విషయాల్లో సాధన చేయాలి అంటే, పై వచనాల్లో రాయబడుతున్నటువంటి 3 మాటలు ఏంటంటే, చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును అనే 3 మాటలు ప్రస్తావించాడు అక్కడ. మొదటి మాట చదువుట యందు, రెండో మాట హెచ్చరించుట యందు, మూడో మాట బోధించుట యందు. ఈ 3 విషయాల్లో చాలా నిలకడగా నీవు ఉండాలి అని చెప్తా ఉన్నాడు. ఇది క్రైస్తవ సంఘము అంతటికి కూడా వర్తింపజేసేటటువంటి ఒక మాట. క్రైస్తవులుగా కొనసాగుతున్నటువంటి ప్రతి వారు కూడా చదవటమందు, అనగా బైబిల్ చదివే విషయాలలో, పుల్లరా ఇతరులను హెచ్చరించేటటువంటి విషయాలలో, బోధించేటటువంటి విషయాల్లో స్థిరముగా, నమ్మకముగా ఉండాలి. ఆమేన్. అప్పుడు మనము అభివృద్ధిలోనికి వస్తాం పుల్లరా. చదువుట యందు, హెచ్చరించుట యందు,
బోధించుటయందు. ఈ 3 విషయాలు ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆ 3 లక్షణాల ప్రకారమే నడవాలి. కింద రాయబడుతున్న మరొక మాట ఏంటంటే, నీవు పొందిన ఏ వరమునైనా నీవు నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. పెద్దల హస్త నిక్షేపణము ద్వారా, అనగా పెద్దలు నీ మీద చేతులుంచబడినటువంటి తదుపరి నీవు పొందిన వరమును ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు అలక్ష్యము చేయవద్దు, నిర్లక్ష్యము చేయవద్దు అంటున్నాడు. మనలో దాగి ఉన్నటువంటి ఏ వరమునైనా నిర్లక్ష్యముగా మనం చేయకూడదంట, అలక్ష్యము చేయకూడదు. ఇది 4వ మాట. మొదటి మాట ఏమో చదువుటయందు, రెండోదేమో హెచ్చరించుటయందు, 3వ మాట బోధించుటయందు, 4వది ప్రభువు ద్వారా మనం పొందిన ఏ వరమునైనా మనము ప్రజెంటేషన్ ఇచ్చే విషయంలో, ఆ వరము విషయంలో మనం నిర్లక్ష్యముగా ఉండకూడదంట. ఒకవేళ నిర్లక్ష్యముగా ఉన్నా, అలక్ష్యముగా ఉన్నా, ఒకవేళ మనం హెచ్చరించలేకపోయినా, బోధించలేకపోయినా, బోధించే స్థితిలో ఉండి బోధించలేకపోయినా, ఆ మాటకు అర్థం అది. బోధించే స్థితిలో ఉండి బోధించకపోతే, హెచ్చరించే స్థితిలో ఉండి హెచ్చరించకపోతే, చదివే స్థితిలో ఉండి చదవకపోతే, పొందిన వరాన్ని నిర్లక్ష్యము చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మనము అభివృద్ధిని పొందము, అభివృద్ధిని చూడలేము. మన కుటుంబము అభివృద్ధి పదములోనికి నడిపించబడదు అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 4 చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు అని తిమోతికి ఆయన చెప్తా ఉన్నాడు. అయ్యా, ఈ 4 విషయాల్లో నీ మనసులో ఉంచుకొని ఆ 4 విషయాలు నీవు సాధన చెయ్యి అన్నాడు. ఆమేన్. ఈ 4 విషయాల్లో సాధన గనక చేస్తే నీవు అభివృద్ధిలోనికి వస్తావు. అది తేటగా అందరికీ కూడా కనబడుతుంది. ఇదిగో ఈ 4 విషయాల్లో సాధన చేసేటప్పుడు నిన్ను, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాడు చివరి వచనంలో. అదే కదండి మనం చదువుకుంది. ఈ సాధన చేసే విషయంలో మనం ఏం చేయాలంట, మన ప్రవర్తనను జాగ్రత్తగా. ఏమన్నా బలహీనతలు వచ్చినప్పుడు పిల్లరా, మరి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటారు, ఈ ఆహారపు అలవాట్లు నువ్వు మానేయాలి అని కదండి. ఈ ఆహారాన్ని తినకూడదు, ఈ పానీయం తాగకూడదు, అప్పుడు నువ్వు మంచి ఆరోగ్యంతో ఉంటావని సలహాలు ఇస్తూ ఉంటారు కదా పిల్లరా. పత్యం చేయమంటూ ఉంటారు. అప్పుడు మనం భయపడతామా, లేకపోతే నాకేమవుతుందో అనుకుంటామా? దేవుని వాక్యం దగ్గర భయపడకపోయినా పత్యం దగ్గర భయపడతాం కదండి. నిజం చెప్పండి పిల్లరా, వాక్యం దగ్గర భయపడిపోయినా పత్యం దగ్గర మాత్రం భయపడతాం. 2 నెలలు తినొద్దంటే 3 నెలలు తినరు, 3 నెలలు అన్నారు ఇంకో 6 నెలలు దాకా తినరు. అంటే లోపల ఏముంది? భయం ఉంది. లోపల ఏముందంట, తింటే ఏమైనా అవుతుందేమో అని ఒక భయం, ఆందోళన. కానీ లేఖనం ఏం మాట్లాడుతూ ఉంది ఇక్కడ? ఇదిగో నువ్వు సాధన చేసేటప్పుడు, భక్తిని సాధన చేసేటప్పుడు, ఈ 4 విషయాల్లో నమ్మకంగా కొనసాగుతూ ఉంటున్నప్పుడు, ఇదిగో నీవు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. అంటే ఒక రకంగా పత్యం చెయ్యి అన్నాడు. అంతే కదా పిల్లరా. ఈ 4 విషయాలు ఖచ్చితంగా నీవు ప్రతిదినము అనుదినము కూడా జాగ్రత్త పడు, నీ ప్రవర్తన అంతటిలో జాగ్రత్తన పడు అంటున్నాడు. ఎందుకంటే మన ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారము అని ఏబు గ్రంథంలో ఒక వచనం మాట్లాడుతూ ఉంది. ఈ రోజున మనము నిరీక్షణతో ఎదురు చూస్తున్నామంటే దేని పక్షమే ఎదురు చూస్తామంటే మన ప్రవర్తన పక్షమై. నేను నిజంగానే ఆ భక్తి సాధనలో కరెక్ట్గానే ఉన్నాను, ఆ 4 విషయాల ప్రకారం నడుస్తున్నాను అని ఏంటి సాక్ష్యం అంటే మన ప్రవర్తనే. అంటే మన ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారం. ఇక్కడ ఆ 4 విషయాల్లో నేను నడుస్తున్నాను అని ఎలాగ మనం చెప్పగలము? మన ప్రవర్తనే చెప్పేసిద్ది పుల్లారా. మన ప్రవర్తనే, మన బిహేవియరే ఆ క్రమంలో నడుస్తున్నామో లేదో ఖచ్చితముగా తెలియపరుస్తుంది. కాబట్టి ఆ ప్రవర్తనలో నీవు జాగ్రత్తగా ఉండు అన్నాడు. పురుషులైనా స్త్రీలైనా పుల్లారా గమనించండి ఒక మాట, వారి వారి ప్రవర్తనే వారి బిహేవియర్ ఎలా ఉండాలో కూడా చెప్పేసి, ఎలా ఉండిద్దో కూడా చెప్పిద్ది.
కదా పుల్లరా? మన ప్రవర్తనే మనం ఎలాగున్నామో తెలియజేసిద్ది. కానీ మన ప్రవర్తన ఎలాగుండాలి అని బైబిల్ మాట్లాడుతూ ఉంటుందంటే, భక్తిని సాధన చేసేటటువంటి విషయాలలో, భక్తిలో విశ్వాసంలో కొనసాగుతూ ఉంటున్నటువంటి విషయాల్లో మన ప్రవర్తన ఎలాగుండాలో తెలుసా పుల్లరా? పురుషుల ప్రవర్తన ఎలాగుండాలో, స్త్రీల ప్రవర్తన ఎలాగుండాలో ఒక్కొక్క మాట నేను మీకు చూపిస్తాను. స్త్రీల ప్రవర్తన ఎలాగుండాలంటే, మొదటగా స్త్రీల ప్రవర్తన ఒకసారి మనం చూద్దాం. లేఖనాల్లో నుంచి ఒక మాట గనక మనం చూస్తే పుల్లరా, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట మనం చదువుదాం. 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం మనం. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులుగా అయితే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే చూడండి పుల్లరా, రాయబడుతున్నటువంటి మాట, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి. రాయబడుతున్న మాట లేఖనములో స్త్రీల ప్రవర్తన ఎలా ఉండాలంటే, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన ఎవరిని రాబట్టవచ్చు? పురుషులను రాబట్టవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే బైబిల్ గ్రంథం స్త్రీల ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్తుంది. చూడండి పుల్లారా, ఏమున్నాడు అక్కడ? తిమోతి గారితో నిన్ను నీ బోధన గురించి జాగ్రత్త పడు అన్నాడు, నీ ప్రవర్తన గురించి జాగ్రత్త పడు అన్నాడు, భక్తిని సాధన చేస్తూ ఉన్నావు, జాగ్రత్తగా ఉండు అన్నాడు. మరి స్త్రీల ప్రవర్తన ఎలా ఉండాలంటే, భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలంట? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన ఎవరిలో కనబడాలంటే, స్త్రీలలో, ప్రత్యేకంగా భార్యలలో, స్త్రీలలో ఏ ప్రవర్తన కనపడాలండి? భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన గనక ఉంటే, నీ యజమానుడికి ఏ వాక్యము తెలియకపోయినా, వాక్యము లేకుండానే స్త్రీల నడవడి వలన, స్త్రీల భయము వలన, స్త్రీల పవిత్ర ప్రవర్తన వలన, భార్యల పవిత్ర ప్రవర్తన వలన నీ యజమానుడికి వాక్యము తెలియకపోయినా యజమానుడు ఎక్కడికి వస్తాడంట? ఎక్కడికి రాబట్టవచ్చు అంట పుల్లరా? దేవుని సన్నిధిలోనికి రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం. చూడండి, లేఖనం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండంటే ఆయన ఏమని చెప్తున్నాడు? సత్య ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన, భయముతో కూడినదిగా ఉండాలి. అప్పుడు వారు ఇంటిలో చూస్తారంట. ఎవరు చూసేది? యజమానులు. ఎవరి ప్రవర్తన? భార్యల ప్రవర్తన. అప్పుడు వారిలోనే చిన్నగా ఏం మొదలవచ్చండి? మార్పు మొదలైద్ది. నా భార్య నమ్మకంగా ఉంటుంది కదా, నా భార్య యథార్థంగా ఉంటుంది కదా, భయముతో ఉంటుంది కదా, పవిత్ర ప్రవర్తనతో ఉంటుంది కదా, సత్య ప్రవర్తనతో ఉంటుంది కదా అని మార్పు చిన్నగా ఎవరిలో మొదలవుతుందంటే, యజమానులలో, పురుషులలో మొదలవుతుంది. అప్పుడు వారు మీరు పిలిచినా పిలవకపోయినా మీ పవిత్ర ప్రవర్తనను బట్టే ఎక్కడికి వస్తారు? దేవుని మందిరంలోనికి వస్తారు. అది ఆ ప్రవర్తనలో ప్రతి స్త్రీ కూడా నమ్మకంగా కొనసాగాలి. ఇదిగో అట్టి ప్రవర్తనలో మీరుండాలి. అందుకు ఆయన చెప్పాడు, నువ్వు భక్తి సాధన చేస్తే నిన్ను గూర్చి జాగ్రత్త పడు అంటున్నాడు. ఎందుకంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నలుగురు చూస్తూ ఉంటారు, ఇరుగు పొరుగు వారు చూస్తూ ఉంటారు. వీరు దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ప్రభు బలలో పాలు పంపులు పొందుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వీరు ఎలాగున్నారా అని ప్రతి మనుషుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇరుగు పొరుగు వారు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నవారే అబ్జర్వ్ చేస్తే, ఇంట్లో ఉన్న నీ యజమానుడికి స్త్రీలారా గమనించండి, వారికి మీ ప్రవర్తన ఎలా కనపడాలంటే పవిత్రముగా కనపడాలి. ఆమేన్. ఎవరికంట? వారికి మీ ప్రవర్తన పవిత్రముగా, భయముతో కూడినదిగా, వారిని సైతము దేవుని సన్నిధిలోనికి నడిపించే ప్రవర్తన ఎవరు కలిగి ఉండాలంట? స్త్రీలు కలిగి ఉండాలి. అది స్త్రీలకు చెప్పబడిన మాట. పురుషులకు చెప్పబడినటువంటి మాట గనక చూస్తే, యోహాను గారు రాసేటువంటి
మూడవ పత్రికలో ఒక మాటను మనం చదువుదాం పుల్లరా. మూడవ పత్రికలో ఒక మాటను మనం చదువుదాం. 3వ వచనాన్ని చదువుదాం. 3వ పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని, ఆమేన్, నీ సత్య ప్రవర్తన గురించి ఆ సహోదరులు వచ్చి సాక్ష్యము చెప్పగా విని నేను బహుగా సంతోషించాను అని యోహాను గారు గాయును బట్టి చెప్తున్నటువంటి మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయును బట్టి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తున్నానంటే పుల్లరా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. ఆ మాట సహోదరులు వచ్చి నాతో చెప్పారు. నీ సత్య ప్రవర్తన గురించిన సాక్ష్యము సహోదరులు వచ్చి నాతో చెప్తే నేను విన్నానయ్యా. దాన్ని బట్టి నాకేం కలిగింది? బహుగా సంతోషం. ఎవరు చెప్పటాన్ని బట్టి? సహోదరులే వచ్చి చెప్పారంట. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరొచ్చని చెప్పింది? సహోదరులు, తోటి సహోదరులు వచ్చి చెప్పారంట. తోటి సహోదరులు, నీ పక్కన కూర్చున్న సహోదరే నీ గురించి ఏం చెప్పిందంట? సాక్ష్యము, సత్య ప్రవర్తన. సత్య ప్రవర్తన. ఎవరైనా చెప్తారండి ఇలాగా? నేటి సంఘాల్లో ఎవరైనా చెప్తారా? మన పక్కన కూర్చున్న మన సహోదరులు సత్య ప్రవర్తన గురించినటువంటి ఎదుటి వారిని బట్టి సాక్ష్యం చెప్తారా? ఫస్ట్ లోపాలతో మొదలుపెట్టి చివరికి ఎక్కడో పాజిటివ్ చెబుతారు. ముందంతా నెగిటివ్తో మొదలు పెడతారు కదండి. స్టార్టింగే నెగిటివ్తో మొదలుపెట్టి చివరాకర్లో ఒక పదం పడేస్తారు, పాజిటివ్ పదం పడేసి వెళ్ళిపోతారు. ఇక అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే అగ్గిపుల్ల గీసి అందులో వేసి వెళ్ళిపోతారు. ఇక అది సంవత్సరాలు మండతానే ఉండిద్ది కదండి. ఈ సహోదరులు వచ్చి ఏం చెప్పారు ఇక్కడ? సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెబితే ఆయన మాటలు విని బహుగా సంతోషించాడంట. ఎంత మంచిగా చెప్పుంటారో, ఎంత మంచి ప్రవర్తన ఆయన కలిగి ఉన్నారని చెప్పుంటారో. ఆ మాటలు విని ఆయనకి సంతోషం వచ్చిందంట పుల్లారా. అది పురుషులు కలిగి ఉండాల్సినటువంటి ప్రవర్తన. ఇక్కడేమో పవిత్ర ప్రవర్తన, ఇక్కడేమో సత్య ప్రవర్తన. పవిత్రంగా ఉండాలి, సత్యముగా ఉండాలి. అప్పుడు వినిన వారికి సంతోషము, వినిన వారికి ఆనందము, వినిన వారికి ఆశీర్వాదము. ఆ ప్రవర్తన బట్టే అనేక మంది కూడా ప్రభు సన్నిధికి నడిపించబడతారు. కాబట్టి నీవు భక్తి సాధన చేసేటప్పుడు నీ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండని పౌలు గారు తిమోతి గారిని హెచ్చరించాడు. జాగ్రత్త. అప్పుడు మాత్రమే నీవు రక్షించబడతావు, నీ బోధ విన్న వారిని కూడా రక్షించుకుంటావు. తప్ప నీ ప్రవర్తన పవిత్రంగా లేనప్పుడు, నీ ప్రవర్తన సత్యముగా లేనప్పుడు, బైబిళ్లకు లేఖనాలకు అనుకూలంగా లేనప్పుడు నీకు రక్షణ లేదు. నీ మాట విన్న వారికి కూడా ఏమాత్రము రక్షణ లేదని కరాఖండిగా చెప్పేశాడు అక్కడ. అయినను తిమోతి గారు మంచి వ్యక్తి కదా పుల్లారా. ఆయన పౌలు గారిని వెంబడించక ముందే లుస్త్రలోను ఈకోనీలోను సహోదరుల వలన తిమోతి గారికి మంచి పేరు వచ్చేసింది. ఆమేన్. రాకముందే, పౌలు గారిని వెంబడించక ముందే ఆయనకి మంచి పేరు, సాక్ష్యం ఉంది పిల్లారా. రాకముందే ఉంటే ఇక బైబిల్ ప్రకారంగా నడుస్తున్నటువంటి పౌలు గారిని వెంబడించినప్పుడు ఇంకా కరెక్ట్గా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన బలపరచడానికి నీ ప్రవర్తన ఎలాగుండాలంటే సత్యముగా, పవిత్రముగా నీ ప్రవర్తన, నిన్ను గురించి నువ్వు జాగ్రత్త పడు అని ఆయన హెచ్చరిస్తున్నట్లుగా ఈ వచనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం పుల్లారా. కాబట్టి మనము భక్తిలో ఎదగాలంటే, భక్తిలో సాధనము చేయాలంటే, మనము అభివృద్ధి పరచబడాలంటే, మన అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలంటే మన ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి అని లేఖనాలు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనము
జ్ఞాపకం చేసుకోవాలి పుల్లారా. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది కదా, 36వ అధ్యాయం ఒకసారి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నీ నిమిత్తము ఆయన ఇలాగూ చేయలేదని, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు, ఇశ్రాయేలీయులారా, అదిగో చూడండి పిల్లలు, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి ఏమంటున్నాడండి? చిన్నబోయి మీ ప్రవర్తన బట్టి చిన్నబోయి సిగ్గుపరుడి. ఎందుకు చెప్పుంటారా మాట? మంచి ప్రవర్తన లేదు కాబట్టి, సత్య ప్రవర్తన లేదు కాబట్టి, పవిత్ర ప్రవర్తన లేదు కాబట్టి ఏముంటుంది ఇక్కడ లేఖనం అంటే పుల్లారా, మీ ప్రవర్తన బట్టి, మీ ప్రవర్తన గురించి చిన్నబోయి సిగ్గుపడండి. ఏంటంటే పుల్లారా, సిగ్గుపడండి అంటే మన ప్రవర్తనని మనం ప్రతిరోజు చూసుకుంటా, ప్రతిరోజు మెజర్ చేసుకుంటా, మంచి ప్రవర్తన అయికో మనం చక్కగా ఉంటాం, ఇబ్బంది లేకుండా ఉంటాం. ఏమైనా ప్రవర్తనలో తేడాలు కనుక ఉంటే ఆ ప్రవర్తనే మనకేం కలగజేసిద్దంటే సిగ్గు కలగజేసిద్ది. ఆ ప్రవర్తనే మనకి అవమానాన్ని తీసుకొచ్చిద్ది. ఆ ప్రవర్తనే మనకి తలవంపులను తీసుకొచ్చిద్ది. ఎవరు కారణం దానికి? మనమే కదా. ఆ తలవంపులు రావటానికి కారణం ఎవరు? ఆ అవమానం రావటానికి కారణం ఎవరు? ఆ నిందలు రావటానికి కారణం ఎవరు? మనమే. అందుకని ప్రవర్తన బట్టి చిన్నపోయి సిగ్గుపడుడి. ఎలా ఉంది మన ప్రవర్తన? దేవుని సన్నిధికి వస్తున్నటువంటి బిడ్డలారా, ఎలా ఉంది మన ప్రవర్తన? ప్రతిరోజు చెక్ చేసుకోవద్దా పిల్లారా? ప్రతిరోజు మన ప్రవర్తన ఎలాగుందో మనకి మనంగానే అసెస్ చేసుకోవద్దా? మనకు మనంగానే అంచనా వేసుకోవద్దా? ఎలాగుంటున్నాను, ఎలాగ ఎదుగుతున్నాను? డే 1 విశ్వాసంలో అడుగుపెట్టిన మొదటి దినం నుంచి ఇప్పటి వరకు ఏమైనా మార్పు వచ్చిందా? ఏమైనా చేంజ్ వచ్చిందా? అలాగే ఉన్నానా? ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయా? ఇంకేమైనా సవరించుకోవాలా? ఇంకేమైనా కఠినమైన వాటిని తీసేసుకోవాలా అని మనకు మనముగానే ప్రతిరోజు మన ప్రవర్తన గురించి మనం జాగ్రత్త పడాలి. లేకపోతే లేఖనం మాట్లాడుతూ ఉంది, నీ ప్రవర్తన నీకు సిగ్గు కలగజేసిద్ది, నీ ప్రవర్తన నీకు అవమానము, నీ ప్రవర్తన నీకు తలవంపులు కలుగజేస్తుంది. కావున మన ప్రవర్తన బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మనకి రక్షణ లేదు. మనం ఎవరికైనా సువార్త చెప్పినా వారిని కూడా మనం ఏమాత్రం కూడా రక్షించుకోలేము. కాబట్టి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన ప్రవర్తన మనకి అవమానాన్ని కలిగించకూడదు, సిగ్గును కలిగించకూడదు. అందరి ఎదుట నిలబెట్టేటటువంటి విధముగా మన ప్రవర్తన ఉండకూడదండి. మంచిగా నిలబెట్టేటట్లుగా ఉండాలి, కానీ అవమానాలతో నిలబెట్టేదిగా మన ప్రవర్తన ఉండకూడదని లేఖనము మనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి మీకు సమూయేలు గారి గురించి చెప్పాను. వారి కుమారుల ప్రవర్తన గురించి కూడా మీకు ఒకసారి జ్ఞాపకం చేశా. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక ఒకసారి మనం చదివితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు పుల్లారా, 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరు అతని కుమారులు, అదిగో చూడండి పిల్లలు, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని, ఎవరు వారు? సమూయేలు గారి యొక్క కుమారులు. ఆలకించండి ఒకసారి. ఇక్కడ సమూయేలు గారి కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక దేనికి వారు ఎడిక్ట్ అయిపోయారంట? లంచాన్ని పుచ్చుకోవడానికి అలవాటు పడిపోయారు. ధనాపేక్షకులై వారి ప్రవర్తన, వారి ఆలోచన, ఆశ అంతా దేని మీద ఉందంటే లంచము, ధనము. నీవు జాగ్రత్తగా ఉండు, నీవు భక్తిలో సాధన చెయ్యి అని లేఖనం మాట్లాడుతూ ఉంటే వీరి ప్రవర్తనేమో ధనము మీద, లంచము మీద ఉంది. కాబట్టి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక న్యాయమును తిప్పివేస్తున్నారంట.
ఏమండి? న్యాయాన్ని తిప్పివేస్తా ఉన్నారు. న్యాయాన్ని అన్యాయంగా, అన్యాయాన్ని న్యాయముగా. అంటే డబ్బు ఎలాగైనా చేసిద్ది, లంచం ఎలాగైనా చేసిద్ది, లంచం ఎలాగైనా మనుషుల మనసును మార్చేసేటట్లు చేసిద్ది. అందుకే అక్కడ రాయబడుతుంది, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును తిప్పివేస్తున్నారని చెప్పి 5వ వచనంలో ఏమన్నారంటే పుల్లరా, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక, ఇదిగో నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగినటువంటి వారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును. అది వారి ప్రవర్తన ఏం చేసిందంట? వారిని ఆ యొక్క ఉద్యోగం నుంచి తీసేసింది కదండి. అప్పటి వరకు న్యాయాధిపతులుగా ఉన్నారు కదా, లంచం తీసుకుని ఏం చేస్తున్నారు? న్యాయాన్ని తిప్పేస్తున్నారు కదా. ఇక వారు వద్దు, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించు అన్నారు. అంటే వారి ప్రవర్తన ఏం చేసిందండి? వారు కలిగి ఉన్నటువంటి ఆ బాధ్యతల నుంచి తీసివేసేటట్లుగా వారి ప్రవర్తనే చేసింది. వారి ప్రవర్తనే అలా కలగజేసింది. ఇప్పుడు వారి జాబ్ పోయింది, వారు ఆ స్థితి నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ఆ ప్రవర్తన వారికి సిగ్గు కలగజేయదా? కలగజేసిద్దా పుల్లారా? ఆ ప్రవర్తన వారికి ఏం కలగజేసిందంటే సిగ్గును. చిన్నబోతారు ఇంక సమాజంలో. ఒరే, నిన్నటి వరకు జాబ్కి వెళ్ళావు కదా, ఈరోజు వెళ్ళటలేదేంది అని అంటారు. పోయిన మాసం అంతా వెళ్ళావు కదా, ఏంది నెల ఖాళీగా ఉన్నావు అంటారు. వీళ్ళేమో నిజం చెప్పకుండా నాకు ఆరోగ్యం బాగాక మానేసేనులే అంటారు. ఏమంటారండి? అంతే కదా అనేది, నాకు ఆరోగ్యం బాగాక మానేసేనులే అంటారు. జరిగింది ఏంది అక్కడ? ఏదో పని జరిగింది అక్కడ. ఏమో మనకు తెలియదులే కానీ చెబుతున్న అలాగా ఉంటారు కొంతమందిని అలాగా. ఇప్పుడు వారి ప్రవర్తనే వారికి ఏం కలగజేసిందంటే సిగ్గును, అవమానమును, తలవంపులను కలగజేసింది. కాబట్టి మన ప్రవర్తన ఎప్పటికీ అలాంటి అవమానాలు కలగజేయకుండా మనల్ని మనము జాగ్రత్తగా చూసుకుంటూ భక్తిని మనము సాధన చేయాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంది పుల్లారా. అందుకే మన ప్రవర్తనే మన నిరీక్షణకు ఆధారం. ఇక్కడ మన ప్రవర్తన బట్టే మనకి ప్రతిఫలం. ఇక్కడ లేఖనాలు తరచుగా మాట్లాడుతూ ఉంటాయి, నీ ప్రవర్తనకు ప్రతిఫలముగా నీకు బహుమానం వచ్చిందని. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కదా పుల్లారా. నీ ప్రవర్తన మంచిదనుకో మంచిగా ఉంటుంది, చెడునుకో దానికి తగినటువంటి బహుమానమే మనకు వచ్చింది. కాబట్టి ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండాలి. పురుషులారా, స్త్రీలారా, సత్య ప్రవర్తన, పవిత్ర ప్రవర్తనలో మంచిగా నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ. అప్పుడు మనం ఏమవుతామంటే అభివృద్ధి పొందుతాం. అప్పుడు మనము అభివృద్ధి పొందుతాం. అప్పుడు ఆ అభివృద్ధి ఎవరు కనపడిద్ది? తేటగా అందరికీ కనపడిద్ది. అదే ప్రవర్తనలో తేడా గనక ఉంటే ఉన్న జాబును కోల్పోయి, ఉన్నటువంటి వాటిని కోల్పోయి అభివృద్ధి కనపడటం కాదు, కానీ ఇంకా మనం డిగ్రేడ్ అయిపోతూ మనకి తలవంపులు, మనకి అవమానం, మన సిగ్గుతో తలదించుకునేటటువంటి పరిస్థితులు మన ప్రవర్తన ద్వారా ఎప్పటికీ రాకుండా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే లేఖనాల యందు శ్రద్ధ. అందుకే 4 విషయాలు చెప్పాను. చదువుట యందు, మా హెచ్చరించుట యందు, బోధించుట యందు మనం పొందినటువంటి వరమును అలక్ష్యము చేయకుండా. ప్రతి ఒక్కరిలో వరం ఉండిద్దండి, ప్రతి ఒక్కరిలో తలాంతు ఉండిద్దండి. పాటలు పాడే వరం ఒకరికి ఉండిద్ది, వాక్యం చెప్పే వరం ఒకరికి ఉండిద్ది కదా, స్వస్థతలు చేసే వరము, బైబిల్లో రాయబడి ఉండే కృపావరములు కదా. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నిత్యంగా వరములు ఇస్తాడు, వరములతో నింపుతారు. ఆ వరమును మనము అలక్ష్యము, నిర్లక్ష్యము చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి లేదు, నిర్లక్ష్యం చేస్తే జీవితం లేదు, నిర్లక్ష్యం చేస్తే మన కుటుంబానికి ఆత్మీయ ఎదుగుదల ఏమాత్రం ఉండదు. కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకుండా భక్తి సాధనలో అనుదినము కూడా మనం నడవాలి. అప్పుడు నిన్ను రక్షించుకుంటావు, నీ బోధ విన్న వారిని, నీవెవరికైతే సువార్తను చెప్తావో వారిని కూడా నీవు రక్షించుకుంటావు. కాబట్టి ఇటు వాటిలో నిలకడగా స్థిరంగా మనం కొనసాగాలండి. అందుకే చెప్తున్నాడు అక్కడ పౌలు గారు తిమోతి గారితో, అయ్యా నీవు నిర్లక్ష్యంగా ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు.
బహు జాగ్రత్తగా ఉండు. లోకం ఏంటంటే మాయాలోకం, ఇది మాయ చేసే లోకం, ఇది మన మనసును కూడా పాడు చేసే లోకం ఇది. కాబట్టి మనం ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలండి కదండి, ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాలి. లోకం మాయాలోకం, పడేసిద్ది, నిలబెట్టిద్ది. అదే లోకం పొగిడిద్ది, అదే లోకం తిట్టిద్ది, అదే లోకం నిందించిద్ది, అదే లోకం అవమానపరిచిద్ది. రకరకాలుగా లోకము మనల్ని ఆడిస్తూ ఉండిద్ది. ఎవరిని? వాక్యం లేని వారిని. వాక్యం మనలో ఉంటుందనుకో, మనమే లోకాన్ని ఆడించవచ్చు. ఆమేన్. మనం ఎలా చెబితే అలాగే అపవాది తింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం లేదంటే అపవాది చెప్పినట్లుగానే వింటాం, పడిపోతాం, లెగుస్తాం, పడిపోతాం, లెగుస్తాం. నిందలు, అవమానాలు, నిష్ఠూరాలు అన్నీ కూడా మన జీవితాల్లోనికి వచ్చి పడిపోతాయి. కాబట్టి లోకం మాయది. లోకం నిన్ను మోసం చేసిద్ది, లోకం నిన్ను పలగొట్టిద్ది, లోకం నిన్ను నిలబెట్టిద్ది. అంటే బాగా హెచ్చిచ్చిద్ది నిన్ను. నీ వంటి వారు ఎవరు ఇంకా లేరు. పొగిడిద్ది, పొగడ్తలతో ముంచివేయబడతాం. అప్పుడు ఇంకా ఒకేసారిగా పడిపోతాం. కాబట్టి భక్తిలో సాధన చేయాలి పుల్లారా. రోజు బైబిల్ చదవాలి, తప్పు చేసిన వాడిని హెచ్చరించాలి, మనకు తెలిసిన వాక్యాన్ని బోధించాలి, ప్రకటించాలి. నీకున్న వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రతిరోజు భక్తి సాధనలో కొనసాగిపో. ప్రతిరోజు నా ప్రవర్తన ఎలాగుందో ఒక్కసారి ఆలోచన చేయి. ఆలోచన చేయాలి పుల్ల. ప్రతిరోజు కూడా ఎలాగుంది, ఈరోజు ఎలాగున్నాను, ఈరోజు ఏం నేర్చుకున్నాను, ఈరోజు ఎలాగ నా ప్రవర్తన ఉంది, ఇతరులతో నా ప్రవర్తన ఎలాగుంది, సంఘంతో నా ప్రవర్తన ఎలాగుంది, దైవజనులతో నా ప్రవర్తన ఎలాగుంది, దేవునితో నా ప్రవర్తన, నా సహవాసము ఎలాగుందని ప్రతిరోజు మెజర్ చేసుకోవాలి. ప్రతి దినము, ప్రతి సమయము కూడా ప్రవర్తన జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త పుల్లారా. ఏ ఒక్కరోజు ఏ మిస్టేక్ చేసినా ఇక తిరిగి అట్టి ఆత్మీయ స్థితి పొందటానికి చాలా సంవత్సరాలు పట్టింది. కోల్పోయిన ఆత్మీయ స్థితి పొందటానికి చాలా సంవత్సరాలు పట్టింది ఇంకా. కాబట్టి జాగ్రత్తగా మనం ఉంటూ, ఎలాగైతే తిమోతి గారు భక్తి సాధనలో కొనసాగారో, ఎలాగైతే అనేక మందికి మాదిరిగా ఉన్నారో, తనకంటే విశ్వాసైన వారికి అనేక విషయాల్లో ఈయన ఎలాగైతే మాదిరిగా ఉండి తన బోధ ద్వారా అనేక మందిని ఎలాగైతే రక్షించాడో, కాపాడాడో, నేటి దినాన నిన్ను నీవు రక్షించుకొని నీవు అనేక మందిని కాపాడేటటువంటి ఆత్మీయ స్థితి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అట్టి భక్తి సాధనలో మనమందరం కూడా నమ్మకంగా కొనసాగుదుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం పుల్లారా. వెతబడినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. మన అభివృద్ధి అందరికీ కనబడాలంటే ప్రతి దినము కూడా భక్తి సాధనలో కొనసాగాలని, ప్రతి దినము కూడా మన ప్రవర్తన మనం పరిశీలన చేసుకోవాలని లేఖనం మాట్లాడుతూ ఉంది. స్త్రీలారా, మీరు పవిత్ర ప్రవర్తనతో, భయము కలిగిన ప్రవర్తనతో, పురుషులారా సత్య ప్రవర్తనతో మీ ప్రవర్తన విన్న దైవజనులు సంతోషంతో ఉన్నట్లుగా మీ ప్రవర్తన ఉందో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి పిల్లరా. నేను ఆ రీతిగా ఉన్నానా? నేను ఆ రీతిగా కొనసాగుతున్నానా? ఆ రీతిగా నేను నడుస్తున్నానా? ఎక్కడైనా తప్పిపోతున్నానా? ఎక్కడైనా పడిపోతున్నానా? పొగడ్తలకి మురిసిపోతున్నానా? భక్తిని పక్కన పెట్టేస్తున్నానా? జీవాన్ని పక్కన పెట్టేస్తున్నానా? దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నానా? సహవాసాన్ని పక్కన పెట్టేస్తున్నానా అని ఒకసారి ఆలోచన చెయ్యి. ఒకసారి ఆలోచన చెయ్యి. ఈ ప్రవర్తన ఎలాగుంది పుల్లారా? సహోదరి సహోదరుడు అని ప్రవర్తన ఎలాగుంది? ప్రతిరోజు భక్తి సాధన చేస్తున్నావా? బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నావా? హెచ్చరించే అనుభవాలు ఉంటున్నావా? సువార్త పంచే అనుభవాలు ఉంటున్నావా? నీవు పొందిన వరమును ఉపయోగించుకునే అనుభవాల్లో ఉంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీ వలన దైవజనులకు సంతోషం కలగాలి అనే లేఖనం మాట్లాడుతూ ఉంది. ఈ సత్య ప్రవర్తన వలన దైవజనులకు సంతోషం, మీ పవిత్ర ప్రవర్తన వలన మీ యజమానులకు రక్షణ, కుటుంబానికి రక్షణ అని
బైబిల్ మాట్లాడుతూ ఉంది, లేఖనం మాట్లాడుతూ ఉంది. ఏ రీతిగా ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ రీతిగా నడుస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. విత్తబడిన మాటలు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. సహోదరి పెర్సి గారు మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు, విత్తబడిన వాక్యము పక్షమై. లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. నీ ఆలోచనలు అతి గంభీరములు, అవి నా ఊహకు అందనివి. ఉన్నత స్థలములలో నన్ను నిల్పుటకు, ఉన్నత స్థలములలో నన్ను నిల్పుటకు, మురికిలో నుండి నన్ను లేపావు దేవా, మురికిలో నుండి నన్ను లేపావు దేవా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. అడవి బలివ కొమ్మవన్ పాడను నేనయ్యా, కానమైన బలివ చెట్టు నీవే యేసయ్యా. అడవి బలివ కొమ్మవన్ పాడను నేనయ్యా, సారమైన బలివ చెట్టు నీవు యేసయ్యా. నీలోన నేను అంటు కట్టబడుటకు, నీలోన నేను అంటు కట్టబడుటకు, ఫలించని కొమ్మలను విరిచావు దేవా, ఫలించని కొమ్మలను విరిచావు దేవా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఏమీ లేదు నాయందు అతిశయించుటకు, నా అతిశయం నీవే యేసయ్యా. కన్నవారి ప్రేమ కంటే నిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ. కన్నవారి ప్రేమ కంటే నిన్నైన ప్రేమ, బంధువుల ప్రేమ కంటే విలువైన ప్రేమ. ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ, ఆత్మీయుల ప్రేమ కంటే ఆదరించు ప్రేమ. ఆ ప్రేమే నన్ను జీవింపచేయును, ఆ ప్రేమే నన్ను జీవింపచేయును. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా ఏమి లేదు నాయందు అతిశయించుటకు నా అతిశయం నీవే యేసయ్యా. హల్లెలూయా. మంచి కాలేజీలో వారికి సీటు ప్రభువారు అనుగ్రహించినట్లుగా అధిపతి సర్వాధికారి మహోన్నతుడా పరిశుద్ధుడా ఘనమైన దేవా మీ నామానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. కృప వెంబడి కృపను చూపారు, క్షేమాన్నిచ్చి మంచి ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించారు, వాక్యముతో మమ్మల్ని బలపరిచారు. సత్య ప్రవర్తన నాయన పవిత్ర ప్రవర్తన కలిగి భక్తిలో ముందుకు నడవాలని మమ్మల్ని హెచ్చరించారు. ఆ రీతిగా జీవించే కృప దయచేయండి, ఆ రీతిగా నడిచే కృప దయచేయండి. ఆ రీతిగా మమ్మల్ని మేము జాగ్రత్తగా చేసుకుంటూ మేము పంచే సువార్త ద్వారా అనేక మందికి రక్షణ కలగచేయండి, మారు మనసు కలగచేయమని ప్రార్థన చేస్తున్నాను. అటు ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితి మీ నామములో సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డకు, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డకు దయచేయండి. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. నా ప్రభ డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నా రాయిపోతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి ఆరోగ్యము జ్ఞానము మీ నామములు అనుగ్రహించండి. వారు ఆశించిన జాబులు పొందినట్లుగా సహాయము దయచేయండి. ఇదిగో నా ప్రభువ 13వ తారీఖున నాయనా ఇది నా ప్రభువ దేన సేవకుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నీ నామంలో మంచిగా రాసే కృప దయచేయండి. ఇంకా ఈ సన్నిధిలో ఉన్న సహోదరులు ప్రతాప్ గారు, యాకోబు గారు, నా ప్రభువ లాజర్ గారు, నీకెందరైతే బిడ్డలు సిద్ధపడుతూ రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి. బలపరచండి, ధైర్యపరచండి, జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. 14వ తారీఖున ప్రభువా నీట్ అదేవిధంగా ఎంసెట్ రిజల్ట్స్ రాబోతా ఉన్నాయి. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి. మంచి ర్యాంకు సాధించినట్లుగా సహాయాన్ని ఇవ్వండి. వారు ఆశించిన నా ప్రభ కోర్సులో వారు జాయిన్ కావాలి. నా ప్రభ వారు ఆశించిన కాలేజీలో జాయిన్ కావాలి. ఉన్నత చదువులలో నడిచే కృప దయచేయండి. బలపరచండి, ధైర్యపరచండి. నీ కృపకు పాత్రులుగా చేయండి. ఆ రీతిగా వారిని అభివృద్ధి వైపునకు నడిపించండి. మా అభివృద్ధి అందరికీ తేటగా కనబడునుగాక. అటు కృప దయచేయండి. రాను దినాల్లో మా కుటుంబంలో అభివృద్ధి, సంఘములో అభివృద్ధి అందరికీ తేటగా కనబడే కృప దయచేయండి. సన్నిధిలో ప్రతి బిడ్డ వారి ఆశలు, వారి కుటుంబము, బిడ్డలు నిండార మనసార దీవించండి, ఆశీర్వదించండి. సేవను బట్టి నాయన పరిచర్య ఘనంగా జరగాలని ప్రభువాని బిడ్డలు ప్రేమతో కానుకలు సమర్పించారు. నమ్మకంగా వాడబడే కృప దయచేయండి. 100 ఫలములతో నింపండి, క్షేమమునివ్వండి, ధైర్యమునివ్వండి. వారి యథార్థ ప్రవర్తన నడిపించండి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సన్నిధిలో ఉన్న చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధాప్యులు ఉన్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకుని నా ప్రభా ఈ యొక్క దినములలో వాతావరణము అననుకూలంగా ఉన్న ఆ పరిస్థితులు మా దరిదాపుకు రాకుండా మంచి ఆరోగ్యముతో క్షేమముతో మమ్మల్ని బలపరచండి. మళ్ళీ మేమందరం కలుసుకుని ఘనమైన మీ నామాన్ని స్తుతించి ఘనపరిచి అంతవరకు కూడా ఈ అపారమైన భద్రత కనుదృష్టి మాకు దయచేయండి. నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ ఆరాధన ముగించుకొని మళ్ళా మా గృహాలకి వెళ్ళబోతా ఉన్నాం. తిరిగి వెళ్ళే మార్గంలో నీ కృపని తోడుగా ఉంచండి. సంతోషము, క్షేమము, సమాధానము దయచేయండి. మనసారా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యము మా అందరికి అనుగ్రహించి మా కుటుంబాలకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వైద్యములతో, కాంతి వైద్యములతో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఎల్లప్పుడు దేవుని దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకు, ప్రపంచ జనాభాకు పేర్లిపాడు గ్రామమునకు సన్నిధిలో కూడిచేన మా అందరికీ, నూతన యెరూషలేము సంఘబిడ్డలకు నీ కృప సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు చెల్లించుకుంటూ సమాధానం కలిగి సెలవు తీసుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.